అలా దిస్ రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ సాలరీ హైక్ కోసం వెయిట్ చేయటం. ఆ సాలరీ హైక్ వచ్చేటప్పటికి ఒక 3%, 5%, మాక్సిమం 10% హైక్ రావటం. సో, దానివల్ల ఎలాంటి యూజ్ లేకుండా ఉండటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 సాలరీ ఉండేవాళ్ళకి ఒక 10% వస్తే గూడా ఒక 50,000 వస్తది ఇయర్‌లీ. 50,000 అంటే మంత్లీ వచ్చేటప్పటికి అది ఒక 3,000-4,000 ఎక్స్‌ట్రా వస్తది. సో, దీనివల్ల ఏమీ యూజ్ లేకపోగా ప్లస్ కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెంట్ ఇంక్రీజ్ అవుతది. ఎక్స్‌పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా అలాగే ఈఎంఐస్ ఉంటాయి. మేనేజర్‌ని అడిగితే హైక్ ఇవ్వడు. సో, అప్రైజల్‌లో తను చెప్పిందే ఫిక్స్ చేస్తాడు. సో, కాబట్టి ఫ్రస్ట్రేషన్ వస్తది. సో, దీనికి మనం ఎంత డిమాండ్ చేసినా రాదు. ఇంకా సాలరీ హైక్ రావాలంటే కంపెనీ చేంజ్ అవ్వాలి. సో, ఎన్ని సార్లు చేంజ్ అవుతాం? సో, చేంజ్ అయినా కానీ మీకున్న స్కిల్‌కి మార్కెట్‌లో హై డిమాండ్ లేకపోతే కొత్త కంపెనీలో గూడా హైక్ అంతంత మాత్రంగానే వస్తది. సో, కాబట్టి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీ స్కిల్‌కి మార్కెట్‌లో హై డిమాండ్ ఉండాలి. సో, ఆ స్కిల్ సెట్ మీరు చూస్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే మళ్ళీ టెక్నాలజీ చేంజ్ అవ్వాల్సిన అవసరం గూడా ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని సార్లు టెక్నాలజీ చేంజ్ అవుతుంది. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో హై డిమాండ్ అండ్ స్టేబుల్‌గా ఉన్న స్కిల్ సెట్ ఏంటంటే క్లౌడ్ అండ్ డెవాప్స్. ఎందుకు అంటే ఎవ్రి కంపెనీ కాస్ట్ కటింగ్ కోసం ఈ క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. అలాగే ఎవ్రి క్లయింట్ ఈస్ ఫోర్సింగ్ ఐటీ కంపెనీస్ టు ఇంప్లిమెంట్ డెవాప్స్. ప్రతి క్లయింటు వాళ్ళ ప్రాజెక్ట్‌లో డెవాప్స్ కల్చర్‌ని ఇంప్లిమెంట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే, సో, జీరో డౌన్ టైమ్ రీచ్ అవ్వాలన్నా, అంటే అప్లికేషన్ డౌన్ టైమ్ లేకుండా మీరు మళ్ళీ ఫీచర్స్ రిలీజ్ చేయాలన్నా, లేదంటే మాన్యువల్ ప్రాసెస్ రెడ్యూస్ చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ చేయాలన్నా, అన్ని స్టేజెస్‌ని ఆటోమేట్ చేయాలన్నా డెవాప్స్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో, కాబట్టి దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. సో, కమింగ్ 15, 20 ఇయర్స్ వరకు మీరు టెక్నాలజీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెవాప్స్‌లో ఉండే క్యూబర్నెటీస్, టెర్రాఫార్మ్ కైండ్ ఆఫ్ టూల్స్ చాలా పవర్‌ఫుల్ టూల్స్. ఎస్పెషల్లీ క్యూబర్నెటీస్. సో, క్యూబర్నెటీస్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఉన్న టూలు ఇప్పుడు అప్పుడే నియర్ ఒక ఫీచర్ 15, 20 ఇయర్స్ వరకు రాదు. సో, కాబట్టి బెస్ట్ సొల్యూషన్ మీరు క్లౌడ్ అండ్ డెవాప్స్. క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు. సో, అయితే మీరు నేర్చుకోవటం ఎలా నేర్చుకోవాలంటే, ఒక ఆర్డర్‌లో నేర్చుకోవాలి. క్లియర్ రోడ్ మ్యాప్‌తో, క్లియర్ టార్గెట్స్‌తో మీరు నేర్చుకొని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసి, ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. మీరు ప్రాపర్ గైడెన్స్‌తో, క్లియర్ రోడ్ మ్యాప్‌తో గనక ప్రాక్టీస్ చేస్తే, ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళైనా, ఐటీ వాళ్ళైనా, ఫ్రెషర్స్ అయినా డెవాప్స్ ఈజీగా నేర్చుకోగలరు. ఎందుకంటే కోడింగ్ ఉండదు కాబట్టి. ప్లస్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇలా చేసినోళ్ళు నా స్టూడెంట్స్ చాలామంది. సో, ఈవెన్ 100% హైక్స్ ఈజీగా తెచ్చుకున్నారు. అంటే 5,00,000 ఉండేవాళ్ళు 10,00,000, 12,00,000 తెచ్చుకున్నారు. ఈవెన్ సో, 13,00,000 ఉండేవాళ్ళు మోర్ దెన్ 25,00,000 ఈజీగా తెచ్చుకున్నారు. సో, కాబట్టి మీరు డెవాప్స్‌కి స్విచ్ అవ్వాలనుకుంటే ఇది రైట్ టైమ్. అందుకే మీరు స్విచ్ అవ్వండి. అండ్ ఇంకొకటేంటంటే ఏఐతో మళ్ళీ మీ జాబ్‌కి రిస్క్ లేకుండా నేను స్టార్ట్ చేసే న్యూ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్, ఈవెన్ అజూర్ డెవాప్స్ బ్యాచెస్‌లో ఇప్పటి నుంచి ఏఐ అసిస్టెడ్ మాడ్యూల్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఏఐ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్. సో, నా న్యూ బ్యాచెస్ కోసం కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ వస్తుంటాయి. లేదంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కైనా కాల్ చేయండి. సో, థాంక్ యూ. బై.